हक से कहती हूँ बाबा मेरा है, मुझे पग पग पे वो देता सहारा है। मैं हक से कहती हूँ बाबा मेरा है, मुझे पग पग पे वो देता सहारा है। मैं हक से कहती हूँ बाबा मेरा है, मुझे पग पग पे वो देता सहारा है। तो यूं सारे ही अपने हैं, तेरी वजह से पूरे हुए हर सपने हैं। कहने को तो यूं सारे ही अपने हैं, तेरी वजह से पूरे हुए हर सपने हैं। जो कुछ है पास मेरे वो सब तो तुम्हारा है, मुझे पग पग पे वो देता सहारा है। मैं हक से कहती हूँ बाबा मेरा है, मुझे पग पग पे वो देता सहारा है। को हर कोई बहलाता है, केवल तू ही उनका साथ निभाता है। हारे हुए को हर कोई बहलाता है, केवल तू ही उनका साथ निभाता है। जो थाम लिया तूने कभी न वो हारा है, मुझे पग पग पे वो देता सहारा है। मैं हक से कहती हूँ बाबा मेरा है, मुझे पग पग पे वो देता सहारा है। जैसा मुझको तुमसे प्यार मिला, मुझको समझने वाला कोई हकदार मिला। बाबुल जैसा मुझको तुमसे प्यार मिला, मुझको समझने वाला कोई हकदार मिला। मेरे इस जीवन को तुम्ही ने संवारा है, मुझे पग पग पे वो देता सहारा है। मैं हक से कहती हूँ बाबा मेरा है, मुझे पग पग पे वो देता सहारा है। ओम शांति। मीठे बच्चे, बेहद के बाप से सदा सुख का वसा लेना है तो जो भी कमियां है उन्हें निकाल दो। पढ़ाई अच्छी रीति पढ़ो और पढ़ाओ। మధురమైన పిల్లలు బేహద్దు తండ్రి నుంచి సదా సుఖము ఆస్తి తీసుకోవాలి అంటే మన లోపల ఏ బలహీనతలు లోపాలు ఉన్నాయో వాటిని తొలగించుకోవాలి. చదువు బాగా చదువుకోవాలి, అందరికీ చదివించాలి. प्रश्न, बाप समान सर्विस के निमित्त बनने के लिए कौन सा मुख्य गुण चाहिए? తండ్రి సమానంగా సేవకు నిమిత్తం అవ్వాలి అంటే
ఏ ఒక్క ముఖ్య గుణము ఉండాలి? उत्तर सहनशीलता का। देह के ऊपर टू मच मोह नहीं रखना है। దేహము పైన ఎక్కువ మోహము ఉండకూడదు. యోగ బల్ సే కామ్ లేనా హై. యోగ శక్తితో అన్ని పనులు చేసుకుంటూ పోవాలి. जब योग बल से सब बीमारियां खत्म होगी तब बाप समान सर्विस के निमित्त बन सकेगा. ఎప్పుడు యోగ శక్తితో అన్ని రోగాలు సమాప్తమైపోతాయో అప్పుడే తండ్రి సమానంగా సేవలో నిమిత్తం కాగలుగుతాము. ప్రశ్న, कौन सा महापाप होने से बुद्धि का ताला बंद हो जाएगा? ఏ ఒక్క మహాపాపం ద్వారా బుద్ధి తాళము బంద్ అయిపోతుంది? यदि बाप का बनकर बाप की निंदा कराते हैं, आज्ञाकारी वफादार बनने के बजाय किसी भी भूत के वशीभूत होकर डिसर्विस करते हैं, कालापन नहीं छोड़ते तो इस महापाप से बुद्धि को ताला लग जाता है. బాబా పిల్లలు అయ్యి తండ్రిని నిందన చేస్తూ ఆజ్ఞాకారి వఫాదారి అయ్యేదానికి బదులుగా ఏదో ఒక వికార భూతానికి వశమైపోయి డిస్సర్వీస్ చేస్తూ ఉంటారు. వాళ్ళల్లో ఉండేటటువంటి ఆ అపవిత్రతని తొలగించుకోరు. ఈ మహాపాపం ద్వారా బుద్ధి తాళం యొక్క పడిపోతుంది. బుద్ధి తాళము. గీత్, कौन आया मेरे मन के द्वारे? ओम शांति. भगवान वाच, बच्चे जान चुके हैं निराकार जो पतित पावन ज्ञान का सागर है वह बैठ आत्माओं को पढ़ाते हैं. భగవాను వాచ వింటూ ఉన్నాము. పిల్లలకి అర్థమైపోయింది. నిరాకారుడు పతిత పావనుడు జ్ఞాన సాగరుడు కూర్చొని ఇక్కడ ఆత్మలకు చదివిస్తూ ఉన్నారు. శాస్త్ర ఆది పడిన వసబ్ హై భక్తి మార్గ్. శాస్త్రాలు వేదాలు చదివేది అదంతా భక్తి మార్గానికి సంబంధించినటువంటివి. సత్య త్రేతా మే కోయి పడితే నహి, ద్వాపర్ సే లేకర్ మనుష్య ఏ పడితే సరితే హై. శాస్త్రాలు సత్య త్రేతాయుగాలలో ఎవరూ చదువుకోలేదు. ద్వాపర యుగం నుంచి మనుషులు ఇవి చదువుతూ ఉన్నారు. मनुष्यों ने ही शास्त्र बनाए हैं, भगवान ने नहीं बनाए हैं, ना कोई व्यास भगवान है. శాస్త్రాలు మనుషులు తయారు చేసినటువంటివి, భగవంతుడు తయారు చేయలేదు. వ్యాసుడు భగవంతుడు కానే కారు. వ్యాస్తో మనుష్యత నిరాకార పరంపిత పరమాత్మకు సభీ యాద్ కర్తే హై. వ్యాసుడు కూడా ఒక మనిషే అయినారు. నిరాకార పరంపిత పరమాత్మను అందరూ తలంపు చేస్తూ ఉన్నారు. భూల్ సిర్ఫ్ ఏక్ హీ హై జో గీతా కా భగవాన్ శ్రీకృష్ణ కో సమజ్ లియా హై. జరిగిన పొరపాటు కేవలం ఇదే, గీతా భగవంతుడు శ్రీకృష్ణుడు అనని అనుకుంటున్నారు. బాప్ సమఝాతే హై జ్ఞాన్ కా సాగర్ మై హూ నాకి శ్రీకృష్ణ హై. తండ్రి చెప్తూ ఉన్నారు, జ్ఞాన సాగరుడు బాబా అయినారు, శ్రీకృష్ణుడు కారు. बेहद की दुनिया की हिस्ट्री जाग्रफी आदि से अंत तक बाप ही जानते हैं कि कैसे यह आत्माओं ये आती है. జ్ఞాన సాగరుడు బాబా అయినారు, శ్రీకృష్ణుడు కారు. ఈ బేహద్దు ప్రపంచం హిస్టరీ జాగ్రఫీ తండ్రికి తెలుసు. కైసే యహ ఆత్మయే ఆతి హై, ఎట్లా ఆత్మలు వస్తారు అనేది తండ్రికే తెలుసు. మూల వతన్ సూక్ష్మ వతన్ और यह है स्थूल वतन, ये चक्र कैसे फिरते रहते हैं. ये नॉलेज सिवाय मुझे निराकार बीज रूप ज्ञान सागर के और कोई सुना नहीं सकते. మూడు లోకాలు మొత్తము మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము ఉన్నాయి. ఈ చక్రం ఎట్లా తిరుగుతూ ఉన్నది? ఈ జ్ఞానము నిరాకార బీజరూపులైనటువంటి జ్ఞానసాగరునికి తప్ప వేరే ఎవ్వరూ కూడా వినిపించలేరు. जब भक्ति मार्ग शुरू होता है तो भगत ही
బయట ఏ శాస్త్ర ఆది బనాతే హై. భక్తి మార్గం ఎప్పుడు ప్రారంభమవుతుందో భక్తులు కూర్చొని ఈ శాస్త్రాలు అన్నీ తయారు చేసినారు. ఏ శాస్త్రతో ఫిర్ భీ బన్నే హై, ఐసే నహీకి ఏ బన్నా బంద్ హో జాయేగా. ఈ శాస్త్రాలు మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత తయారవుతాయి. ఇట్లా లేదు, ఇవి తయారవటమే ఇంకా ఆగిపోతుంది అనే మాట లేదు. భారత్ కా అసలు ఆది సనాతన ధర్మ హై హీ దేవీ దేవత. భారత్ యొక్క అసలైనటువంటి ధర్మము ఆది సనాతన దేవీ దేవతా ధర్మమైంది. सतयुग आदि में देवी देवताओं का राज्य था. भारतवासी अपने धर्म को भूल गए हैं. సత్యయుగ ఆదిలో దేవీ దేవత రాజ్యం ఉండేది. భారతవాసీలు వాళ్ళ ధర్మం ఏమిటి మర్చిపోయినారు. జో పావంతే అబ్ వహ్ పతిత్ బన్ గయే హై. ఎవరు పావనంగా ఉంటారో వాళ్ళందరూ ఇప్పుడు పతితులుగా అయిపోయినారు. भगवान कहते हैं मैं आकर तुमको पतित मनुष्य से पावन देवता बनाता हूँ. భగవంతుడు వచ్చి మనల్ని పతిత మనుషులుగా ఉన్న మనల్ని పావన దేవతలుగా తయారు చేస్తూ ఉన్నారు. तुम भी जानते हो देवता बनने के लिए हम पढ़ रहे हैं. పిల్లలకి తెలుసు దేవతలుగా అయ్యే కోసమే మనం చదువుకుంటూ ఉన్నాం. మనుష్య సే దేవత బాప్ కే సివాయ్ కోయి బనా నహీ సక్తా. మానవుల్ని దేవతలుగా తండ్రి తప్ప వేరే ఎవ్వరూ చేయలేరు. క్యోంకి యహా తో సబ్ పతిత్ భ్రష్టాచారి హై. ఎందుకంటే ఈ ప్రపంచంలో అందరూ పతితులు భ్రష్టాచారులు అయినారు. వా ఫిర్ పావన్ శ్రేష్టాచారి కైసే బనేంగే. వాళ్ళు తిరిగి పావనంగా శ్రేష్టాచారులుగా ఎట్లా అవుతారు? यह पतित आसुरी दुनिया रावण राज्य है, రాజాయి తో హై నహీ హై. ఈ ప్రపంచము పతిత ఆసురి ప్రపంచమైంది, రావణ రాజ్యంగా అయింది. गाया भी जाता है राम राज्य रावण राज्य. भगवान आकर राम राज्य की स्थापना करते हैं. ఈ గాయనము ఉన్నది రామరాజ్యము మరియు రావణ రాజ్యము అంటారు. భగవంతుడు వచ్చి రామరాజ్యాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు. కేతే హే భగవాన్ గీతా కా జ్ఞాన్ ఫిర్సే ఆకర్ సునావు. చెప్తారు, గీతా భగవంతుడు వచ్చి గీతా జ్ఞానాన్ని మళ్ళీ చెప్పాలి అంటారు. కృష్ణాతో నహీ సునాయంగే. కృష్ణుడు వచ్చి మళ్ళీ చెప్పలేరు. తుమ్ బచ్చే సమజ్తే హో హమ్కో కోయి మనుష్య నహీ పడాతే హై. పిల్లలకి తెలుసు ఇక్కడ మనకి మనుషులు కాదు చదువు చెప్పేది. మనుష్యకి ఆత్మాయే సబ్ పడతీ హై. మానవాత్మలందరూ ఈ చదువుకుంటూ ఉన్నారు. పడానే వాలా నిరాకార భగవాన్ హై, క్యా పడాతే హై. ఇక్కడ చదువు నేర్పించేవారు నిరాకార భగవాన్ అయినారు. తండ్రి ఏ విధంగా చేస్తారు? మనుష్య సే దేవత యహై ఏం ఆబ్జెక్ట్. ఇక్కడ ముఖ్య లక్ష్యం అయింది మానవులు దేవతలుగా అవ్వాలి. స్కూల్ మే ఏం ఆబ్జెక్ట్కే సివాయ్ క్యా పढ़ सकते हैं. స్కూల్లో కూడా లక్ష్యం లేకుండా చదువు అనేది చదువుకోలేరు. तुम बच्चों की बुद्धि में है हम फिर से मनुष्य से देवता बनने आए हैं. పిల్లలకు బుద్ధిలో ఉన్నది మనం తిరిగి మనుషుల నుంచి దేవతలుగా అయ్యే కోసమే ఇక్కడికి వచ్చాము. పడానే వాలో కో భీ పూరా జాన్నా చాయే. ఎవరు చదివిస్తూ ఉన్నారు వాళ్ళని పూర్తిగా తెలుసుకోవాలి. ఉన్కా నామ్ హై శివ, శరీరక్ నామ్తో హై నహీ. వారి పేరే శివ అయినారు. వాళ్ళకి శారీరక పేరు అనేది లేదు. పడానే వాలే హోతీ హై ఆత్మాయే అప్నే అప్నే శరీర్ ద్వారా పడాతీ హై. చదువు నేర్పించేటటువంటి వారు ఆత్మలు వాళ్ళ శరీరం ద్వారా చదువుకుంటారు.
हर एक का अपना शरीर है. ప్రతి ఒక్క ఆత్మకు వాళ్ళ శరీరం ఉన్నది. एक ही परमपिता परमात्मा है जो कहते हैं मुझे अपना शरीर नहीं है. ఒక్క పరంపిత పరమాత్మునికే వాళ్ళకి తన శరీరం అనేది లేదు. मैं इनका आधार लेता हूँ. इनकी आत्मा भी पड़ती है जो पहले नंबर में देवता बनती है. శివబాబా బ్రహ్మ శరీరాన్ని ఆధారంగా తీసుకున్నారు. ఇక్కడ బ్రహ్మ ఆత్మ కూడా చదువుకుంటూ ఉన్నారు. మొట్టమొదటి దేవత వీళ్ళే అవుతారు. जो न्यू मैन था वही पुराना हो गया है. మొదట ఆదిలో ఉండేటటువంటి మానవులు ఇప్పుడు పాతవాళ్ళుగా అయిపోయినారు. కృష్ణ హై సబ్సే పెహ్లా న్యూ మ్యాన్. ఆదిలో ఉన్న మొట్టమొదటి మానవుడు కృష్ణుడు అయినారు. 84 జన్మం కే బాద్ ఆకర్ బ్రహ్మ బనా హై. 84 జన్మల తర్వాత వారే బ్రహ్మ అయినారు. यह अपने जन्म को नहीं जानते इसलिए मैं బయట सुनाता हूँ. వీళ్ళకి వాళ్ళ జన్మల గురించి తెలియదు. ఈ బ్రహ్మ బాబాకు శివబాబా బ్రహ్మ శరీరంలో వచ్చి బ్రహ్మ జన్మల గురించి చెప్తూ ఉన్నారు. पहले जन्म में यह श्री कृष्ण था. పునర్జన్మ లేతే లేతే పతిత్ బన్ గయే హై. మొదటి జన్మలో వీళ్ళు శ్రీకృష్ణునిగా ఉండేవారు. పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ పతిత్గా అయిపోయినారు. अब फिर मैं इनका ब्रह्मा बनाकर सो श्री कृष्ण बनाता हूँ. బాబా వీళ్ళని తిరిగి బ్రహ్మగా చేశారు. మళ్ళీ శ్రీకృష్ణగా తయారవుతారు. झाड़ में भी क्लियर लिखा हुआ है नीचे ये तपस्या कर रहे हैं ब्राह्मण रूप में. కల్పవృక్షంలో ఇది క్లియర్గా వ్రాయబడి ఉంది. కింద తపస్సు చేస్తూ ఉన్నారు బ్రాహ్మణ రూపంలో. ऊपर में वही ब्रह्मा पतित दुनिया में खड़े हैं. పైన అదే బ్రహ్మ పతిత ప్రపంచంలో నిల్చుకొని ఉన్నారు. సంగం పర అబ్ తపస్య కర్ రహే హే తతత్వ. సంగమ యుగంలో తపస్య చేస్తూ ఉన్నారు తతత్వం. तुम भी देवता थे फिर पुनर्जन्म लेते लेते पतित शूद्र बने हो. మనమే దేవతలుగా ఉండేవారము. పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ పతిత్ శూద్రుగా అయిపోయినాము. अब फिर तुम पावन बनते हो. जानते हो पतित पावन परमपिता परमात्मा द्वारा हम पावन बन रहे हो. తెలుసు పిల్లలకి పతిత పావన పరంపిత పరమాత్మ ద్వారా మనము పావనం అవుతూ ఉన్నాము. బాప్ ఉపాయ్ బతాతే హై కి ముఝే యాద్ కరో. తండ్రి ఉపాయం చెప్తూ ఉన్నారు. ఒక్క తండ్రి తలంపులో ఉండండి. ముఝే యాద్ కర్నే సే హీ తుమ్ పావన్ బనేగా. బాబా తలంపు చేయటం ద్వారానే మనం పావనం అవుతాము. ఆత్మ और शरीर दोनों ही पावन तो सिर्फ सतयुग में ही होगा. ఆత్మ మరియు శరీరము రెండు పావనంగా సత్యయుగంలో మాత్రమే ఉంటాయి. యహా శరీర్ సబ్కో పతిత్ మిల్తా హై. ఈ కలియుగంలో అందరికీ శరీరము పతిత శరీరం దొరుకుతుంది. సబ్కా సబ్సే ఖరాబ్ భ్రష్టాచారి హై కామ్ వికార్. అన్నిటికంటే చెడ్డ పని కామ వికారము, భ్రష్టమైన పని అది. विष से पैदा होने वालों को ही భ్రష్టాచారి కహా జాతా హై. వికారాల విషం ద్వారా జన్మ తీసుకున్న అందరినీ భ్రష్టాచారులు అనని పిలువబడతారు. सतयुग में कोई भ्रष्टाचारी होते नहीं क्योंकि वहाँ विष ही नहीं है. సత్యయుగంలో ఎవరు భ్రష్టాచారులు ఉండరు, ఎందుకంటే అక్కడ వికారాల విషము లేదు. कृष्णा को संपूर्ण निर्विकारी कहा जाता है फिर निर्विकारी ही विकारी बनते हैं. కృష్ణునికి సంపూర్ణ నిర్వికారి అని చెప్తారు. ఆ నిర్వికారినే తిరిగి వికారిగా అవుతారు. सत्य त्रेता में विकार होता ही नहीं
इसलिए बाप कहते हैं इन पंचभूतों पर विजय पानी है. సత్య త్రేతాయుగాలలో వికారాల మాటే ఉండదు. బాబా అంటారు పిల్లలు ఈ పంచ వికారాలపైన విజయం పొందాలి. బాప్ హీ వికారీ దునియాకు నిర్వికారీ బనాతే హై. బాబా వచ్చి వికారీ ప్రపంచాన్ని నిర్వికారీగా చేస్తూ ఉన్నారు. కయి హై జిన్కో ధారణ బిల్కుల్ హోతీ హీ నహీ హై. కొంతమందికి జ్ఞానము కొంచెం కూడా ధారణ కావటం లేదు. క్రోధ కా భూత్, లోభ కా భూత్, మోహ కా భూత్ ఏకదం కాలా కర్ దేతీ హై. ఈ కోపమనే భూతము, లోభము, మోహము మనుషుల్ని నల్లగా చేసేస్తుంది. सबसे गंदा है काम विकार, वह भी आते हैं जब देहाभिमान आते हैं. అన్నిటికంటే చెడ్డ పని కామ వికారము. అది కూడా ఎప్పుడు వస్తుంది అంటే దేహాభిమానంలో వచ్చేస్తే అది వస్తుంది. బాప్ कहते हैं अपने को आत्मा समझो. ఆత్మా మే హీ సంస్కార్ రహతే హై జ్ఞాన్ కే. బాబా చెప్తారు స్వయం ఆత్మానని తెలుసుకోండి. ఆత్మలోనే సంస్కారం ఉంటుంది జ్ఞానం యొక్క. అవి ఆత్మాకే జ్ఞాన్కే సంస్కార్ బిల్కుల్ హీ ఖతం హో గయే హై. ఇప్పుడు ఆత్మకు జ్ఞాన సంస్కారం అనేది పూర్తిగా సమాప్తమైపోయింది. బాబా कहते हैं मुझे याद करो, మనుష్య తో సాకార్ కో హీ యాద్ కర్తే హై. బాబా చెప్తారు తండ్రి తలంపు చేయండి. మనుషులు ఇప్పటి వరకు సాకార రూపాన్ని తలంపు చేస్తూ వచ్చినారు. భక్తి మే हीरे हुए है, గురు గోసాయి వా కోయి దేవతాకో యాద్ కర్తే హై. భక్తి మార్గంలో గురువుల్ని, కొంతమంది దేవతల్ని, స్వామీజీలని తలంపు చేస్తూ వచ్చినారు. బద్రీనాథ్ అమర్నాథ్ పర్ జాతే హై, పత్తర్కి బయట పూజ కరేంగే. ఆ బద్రీనాథ అమర్నాథ తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఆ రాళ్ళకే పూజలు చేస్తారు. शू के मंदिर में भी जाते हैं, परंतु यह किसी को पता ही नहीं यह बाप है. శివాలయానికి పోతారు, అయితే వారే శివుడు అనేది మనకి తండ్రి అనే విషయం తెలియదు. इसको कहा जाता है अंधश्रद्धा. कोई जानते ही नहीं कि बाप कब आया, कैसे आया. దీనికే అంధశ్రద్ధ అని చెప్తారు. తండ్రి ఎప్పుడు వచ్చారు, ఎట్లా వచ్చారు ఇది ఎవరికీ తెలియదు. అబ్ తుమ్ బచ్చోं को सब कुछ समझाया जाता है. బాబా అన్ని పిల్లలకి తెలియచేస్తూ ఉన్నారు. తుమారే మే భీ కోయి థోడే హై జో అచ్చే సయానే వఫాదార్ ఫర్మాన్బర్దార్ బచ్చే. మనలో కూడా కొంతమంది చాలా మంచి సత్యమైనటువంటి నిజాయితీ పిల్లలు ఉన్నారు. जिनमें भूतों का प्रवेश नहीं है, भूतों के प्रवेश वाले बड़ा तंग करते हैं. వారిలో ఏమాత్రమూ భూతము ప్రవేశం కాలేదు. ఎవరిలో వికార భూతాలు ప్రవేశం అవుతాయో వాళ్ళే కష్టం ఇస్తూ ఉంటారు. बहुत डिसर्विस करते हैं तो पद भी नीच मिल जा पड़ता है. చాలా డిసర్వీస్ జరుగుతూ ఉంటుంది, వాళ్ళకి పదవి కూడా చాలా తక్కువ పదవి దొరుకుతుంది. పుణ్యాత్మ బన్నేకే బదిలే ఔర్ హీ పాపాత్మ బన్ జాతే హై. పుణ్యాత్మలకు అయ్యే బదులుగా పాపాత్ములుగా అయిపోతారు. ఏక్ తో దేహాభిమాన్ హై, దూసరా ఫిర్ ఔర్ వికార్ భీ ఆ జాతే హై. ఒకటి దేహాభిమానము, ఇంకొకటి వేరే వేరే వికారాలు కూడా వచ్చేస్తాయి. लोभ का भूत आ जाते हैं, दिल होती रही गई यह रबड़ी मलाई खावे. లోభము కూడా భూతము, ఇది కూడా వచ్చేస్తుంది. మనసులో కలుగుతుంది ఈ రబడి, ఈ మలాయి, ఇది తింటే బాగుంటుంది. ఏ शुरू से चलता आया है, అభి తో అవస్థ పరిపక్వ బనానా హై. ఇది మొదటి నుంచే వస్తూ ఉంటుంది. పిల్లలకి స్థితి పరిపక్వంగా తయారు కావాలి. లోభ కా భూత్ భీ పదభ్రష్ట్ కర్ దేతీ హై.
లోభం అనే భూతం కూడా పదభ్రష్టు చేసేస్తుంది. ఆధా కల్ప ఇన్ భూతంనే హైరానా కియా హే. అర్ధకల్పము ఈ భూతాలు మనల్ని చాలా కష్టపెట్టేసినాయి. कहते हैं हम पूज्य आत्मा बनते और बनाते हैं. చెప్తారు మేము పుణ్య ఆత్మ అవుతాము చేస్తాము అనని. खुद ही పాపాత్మ బన్ పడితే హే దూసరోं को भी बनाने लग पड़ते. దానికి బదులు పాపాత్ములు అయిపోతారు, ఇతరులను కూడా పాపాత్ములుగా చేసేస్తారు. నామ్ బదనాం కర్ దేతే హే. బాబా ఒక్క పేరే చెడిపేస్తారు. అగర్ తుమ్హారే మే హీ క్రోధ్ కా భూత్ హై तो तुम दूसरों फिर कैसे निकालेंगे. మనలోనే క్రోధం అనే భూతం ఉన్నది అంటే ఇతరులకి నుంచి ఎట్లా తొలగించగలుగుతారు. కోయి దేహాభిమాన్కి ఉల్టీ చలన్ దేకోతో రిపోర్ట్ కరో. ఎవరిలో అయినా ఉల్టా దేహాభిమానం ఉన్నది అంటే వాళ్ళపైన రిపోర్ట్ చేయండి. धर्मराज के पास तो रजिस्टर रहता है, फिर सजा भोगने के समय तुमको सब साक्षात्कार कराएगा. ధర్మరాజు దగ్గర అందరి రిజిస్టర్ ఉంటుంది. శిక్ష తినే సమయంలో సాక్షాత్కారము అవుతుంది. तुमने इन भूतों के वश भोक्तों को तंग किया है. మనము ఈ భూతాలకు వశమయ్యి చాలా కష్టం ఇచ్చినాము. కయి బచ్చే క్రోధకి అగ్ని మే జల్ మర్తే హై. కొంతమంది పిల్లలు క్రోధం అనే అగ్నిలో కాలిపోతూ ఉన్నారు. ఆత్మ బిల్కుల్ ఖాళీ బన్ జాతీ హై. ఆత్మ పూర్తిగా నల్లగా అయిపోయింది. డిస్సర్వీస్ కర్తేతో బాబా బుద్ధి కా తాళా బందా కర్తేతి హై. ఎవరు డిస్సర్వీస్ చేస్తూ ఉంటారో బాబా వాళ్ళ బుద్ధి తాళాన్ని క్లోజ్ చేసేస్తారు. ఉన్సే ఫిర్ కోయి డిస్సర్వీస్ నా హో. వాళ్ళ ద్వారా ఇంకా డిస్సర్వీస్ కాకుండా ఉండేదానికి బాబా అట్లా చేస్తారు. అంతమే బాబా సబ్ సాక్షాత్కార్ కరాయేగా, ఫిర్ బహుత్ పరేషాన్ హోంగే. అంతిమ సమయంలో బాబా అన్ని సాక్షాత్కారాలు చేయిస్తారు. తర్వాత చాలా పశ్చాత్తాపపడతారు. ఇస్లియే బచ్చే ఐసే కోయి కామ్ నహీ కర్నా హై. కాబట్టి పిల్లలు ఎప్పుడూ అటువంటి పని చేయకూడదు. బాబా కే దేతే హై అగర్ ఉల్టీ చలన్ చల్తే హై తో రిపోర్ట్ కరో. బాబా సమజ్ జాతే హై దేహాభిమాన్ కే కారణ్ ఏ దాసి జాకర్ బనేగా. ఒకవేళ ఎవరైనా చెడుగా నడుచుకుంటుంటే రిపోర్ట్ చేయొచ్చు. అటువంటి వాళ్ళని చూస్తే బాబా అనుకుంటారు వీళ్ళు భవిష్యత్తులో దేహాభిమానం కారణంగా దాసీలు అవుతారు. ప్రజా మే బీ కమ్ పదు పాయేగా. ప్రజల్లో కూడా చాలా తక్కువ పదవి తీసుకుంటారు. బాబా తుమ్ బచ్చోं को జ్ఞాన్ శృంగార్ కరాతే హై ఫిర్ భీ సుధర్తే నహీ హై. బాబా పిల్లలకి జ్ఞాన అలంకారం చేస్తూ ఉన్నారు, అయినా పిల్లలు కొంచెం కూడా సరికావటం లేదు. इस समय परम पिता परमात्मा आकर ज्ञान का श्रृंगार कराए सतयुग के महाराजा महाराणी बनते हैं. సంగమయుగంలో పరంపిత పరమాత్మ వచ్చి జ్ఞాన అలంకరం చేస్తూ ఉన్నారు. సత్యయుగంలో మహారాజా మహారాణిగా అవుతారు. इसमें सहनशीलता बड़ी अच्छी चाहिए. देह के ऊपर टू मच मोह नहीं होना चाहिए. ఇందులో సహనశీలత చాలా బాగా ఉండాలి. దేహం పైన టూ మచ్ మోహం అనేది ఉండకూడదు. योग बल से काम लेना है. బాబా भी बूढ़ा है परंतु योग में खड़ा है. యోగ బలం ద్వారా అంతా పని జరగాలి. బాబా ఎంత వృద్ధుడైనారు, అయితే యోగ శక్తిలో బాగా నిలుచుకోగలిగినారు. ఖాసీ ఆది హోతీ హై ఫిర్ భీ సర్వీస్ పర్ రహతే హై. వాళ్ళకి ఎంత దగ్గు వచ్చినా సర్వీస్లు చేస్తూనే ఉంటారు. బుద్ధికి కితనీ సర్వీస్ కర్నీ హోతీ హై. వాళ్ళ బుద్ధి ద్వారా ఎంత సేవ జరుగుతూ ఉన్నది. ఇతనే బచ్చోं को संभालना, मेहमानों के लिए प्रबंध रखना कितना बोझ रहता है. ఇంతమంది పిల్లల్ని సంభాళన చేసేది, వాళ్ళ కోసం వచ్చేటటువంటి
గెస్ట్లకు అంతా కూడా ఏర్పాట్లు చేసేది. ఎంత బరువు ఆయన పైన ఉన్నది. ఖ్యాలాత్ भी चलती है. अगर कोई बच्चे भी బద్చలన్ హోగి తో నామ్ బదనాం కరాయేగా. ఒకవేళ ఏ బిడ్డ చెడు నడవడిక ఉన్నది అంటే బాబా యొక్క పేరు చెడిపేస్తారు. కెహెంగే ఐసే బ్రహ్మ కుమారి కుమారి హే అనుకుంటారు. వీళ్ళ బ్రహ్మ కుమారీలు అంటే ఇట్లుంటారు అనని అంటారు. నామ్ బ్రహ్మాకా హువానా అట్లా అన్నారు అంటే ఆ చెడ్డ పేరు బ్రహ్మ బాబాకే వచ్చింది కదా. इसलिए कहा जाता है गुरु का निंदक सतयुग के लिए. అందుకే చెప్తారు గురువునికి చెడ్డ పేరు తెచ్చిన వాళ్ళు నిలవలేరు. సద్గురువు కోసం చెడ్డ పేరు తేకూడదు. కలియుగి गुरुओं ने फिर अपने लिए बता दिया है इसलिए मनुष्य उनसे डरते हैं. ఈ కలియుగ గురువులు వాళ్ళ కోసం చెప్పుకుంటారు ఇవి. అందుకే మనుషులు భయపడతారు. గురూజీ శాప్ నా దేవే మా గురువు శాపం ఇవ్వకూడదు నాకు అని ఆ గురువు చెప్పినట్లు చేస్తారు. యహా కోయి ఐసీ బాత్ నహీ అపత్ చలన్ సే అప్నే ఊపర్ బద్దువా కర్తే హై. అయితే ఇక్కడ అట్లా కాదు, మన నడవడిక ద్వారానే మనకి శాపం మనమే చేసుకుంటూ ఉన్నాము. बच्चों को अपने भविष्य का ख्याल रखना चाहिए. अब पुरुषार्थ नहीं किया तो కల్పాంతర యహీ హాల్ హోగా. పిల్లలు భవిష్యత్తు కోసం వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. సంగమ యుగంలో పురుషార్థం చేయలేదు అంటే భవిష్యత్తులో నేను పొందుకోలేను. కల్పాంతరము అదే పరిస్థితి అవుతుంది. బాప్ కితనా అచ్చి రీతి సమझाते हैं फिर भी कई है जो कालापन छोड़ते ही नहीं फिर टूट पड़ते हैं अथवा मरकर जहनुमा में गिर जाते हैं. బాబా ఎంత మంచి రీతిగా చెప్తూ ఉన్నారు. అయినా కూడా కొంతమంది పిల్లలు వాళ్ళల్లో ఉండే బలహీనతలు తొలగించుకోరు. బాబా చెయ్యి వదిలేసి మళ్ళీ ఆ నరకంలోనే పడిపోతారు. పడాయి చోడు దేతే హై చదువు వదిలిపెట్టేస్తారు. कोई तो बच्चे अच्छे चलते हैं कोई तो ఈశ్వరీయ జనం లేకర్ 8-10 वर्ष के बाद भी मर पड़ते. కొంతమంది పిల్లలు బాగా నడుచుకుంటారు. కొంతమంది ఈశ్వరీయ జన్మ తీసుకొని 8-10 సంవత్సరాల తర్వాత చనిపోతారు. అథవా ఫార్కతి దేతే హై లేదా బాబాకు విడాకులు ఇచ్చేస్తారు. లౌకిక్ బాప్ भी सबूत बच्चों को देख खुश होते हैं. లౌకిక తండ్రి సుపుత్రులను చూసి చాలా ఖుషి అవుతూ ఉంటారు. फिर भी नंबर वार तो है ना कोई सेंटर्स पर भी तंग करते हैं. పిల్లలలో కూడా నెంబర్ వార్గా ఉన్నారు. కొంతమంది సెంటర్స్లో చాలా కష్టం ఇస్తూ ఉంటారు. బడే కాంటే బన్ జాతే హై వాళ్ళు ఒక పెద్ద ముల్లుగా అయిపోతారు. ఘర్కే బన్కర్ ఫిర్ నిందా కరాతే హై తో మహాన్ పాపాత్మ బన్ జాతే హై. ఇంటి బిడ్డ అయ్యి చాలా చెడ్డ పేరు తెచ్చినారు అనుకోండి, వాళ్ళు చాలా మహాన్ పాపాత్మగా అయిపోతారు. इसलिए बाबा समझाते रहते हैं यहाँ तुम आए हो बेहद के बाप से सुख का वस्से लेने के लिए तो कमियां सब निकालनी चाहिए. బాబా చెప్తారు మనం ఇక్కడికి వచ్చింది బేహద్దు తండ్రి నుంచి సుఖము ఆస్తి తీసుకునే దానికోసం. పిల్లలు వాళ్ళల్లో ఉండేటటువంటి బలహీనతలన్నీ తొలగించుకోవాలి. స్కూల్ में पास होने वाले स्टूडेंट्स शर्त रखते हैं हम 80 मार्क्स से पास होंगे 90 मार्क्स से पास होंगे. फिर जब पास होता है तो खुशी में 1-2 को तारे करते हैं. స్కూల్లో స్టూడెంటు ఒక ఎయిమ్ పెట్టుకుంటారు, నేను 80 మార్కులతో పాస్ అవ్వాలి 90 మార్కులతో పాస్ అవ్వాలి. ఎప్పుడు పాస్ అవుతారో చాలా ఖుషి అవుతారు. అందరికీ చెప్తూ ఉంటారు ఏ హై బేహద్దుకి పడాయి, ఇది బేహద్దు చదువు అయింది. సూర్యవంశీ బనేంగే యా చంద్రవంశీ వహ్బీ మాలూం పడ్ జాతా హై. సూర్యవంశీలో అవుతారా చంద్రవంశీలో అవుతారా అది కూడా అర్థమైపోతుంది.
चंद्रवंशी राजा रानी जब बनते हैं तो उनके आगे सूर्यवंशी जैसे सेकंड नंबर में हो जाते हैं. చంద్రవంశీ రాజా రాణి అయినారు అంటే వాళ్ళ ముందు సూర్యవంశీ सेकंड नंबर అయిపోతారు. राम सीता का जब राज्य चलता है तो लक्ष्मी नारायण छोटे हो जाते हैं. సీతారామ రాజ్యం జరుగుతూ ఉన్నప్పుడు లక్ష్మీనారాయణులు చిన్నవాళ్ళు అయిపోతారు. సూర్యవంశ నామ్ హీ ఖతం హో జాతా హై. తర్వాత క్రమక్రమంగా సూర్యవంశం పేరే పడిపోతుంది. ఏ నాలెడ్జ్ బड़ी रमणीक है, धारणा अच्छी उनकी होती है जो श्रीमद पर चलते हैं. ఈ జ్ఞానము చాలా రమణీకమైనటువంటి జ్ఞానమైంది. ఎవరు బాగా ధారణ చేసుకుంటారో వాళ్ళు బాబా యొక్క శ్రీమతం పైన నడుచుకుంటారు. ఫిర్ వహీ ఊంచ్ పద్ పాయేగా, వాళ్ళే ఉన్నతమైన పదవి పొందుకుంటారు. शिव बाबा का भक्ति मार्ग में भी पार्ट है और ज्ञान मार्ग में भी पार्ट. शिव बाबा को భక్తి మార్గంలోనూ పాత్ర ఉన్నది, జ్ఞాన మార్గంలోనూ పాత్ర ఉన్నది. శంకర్ కా కామ్ హై సిర్ఫ్ వినాశ్ కా, ఉన్కా క్యా వర్ణన్ కరేంగే. శంకరుని పాత్ర వినాశం చేసేటటువంటి పాత్ర అయింది, వాళ్ళని ఏమని వర్ణిస్తారు. शिव बाबा का और ब्रह्मा बाबा को तो बहुत वर्णन है. शिव बाबा को ब्रह्मा बाबा को చాలా వర్ణన ఉన్నది. 84 के चक्र में सबसे नंबर 1 पार्ट है बाबा का. 84 జన్మల చక్రంలో నెంబర్ 1 పాత్ర ఈ బ్రహ్మ బాబాదే అయి ఉంది. उन्होंने फिर शिव शंकर को मिला दिया है. ఇదే అక్కడ శివశంకర్లని కలిపి చూపించినారు. शिव बाबा का तो सबसे बड़ा पार्ट है. सभी बच्चों को सुखी करना कितनी मेहनत का काम है. शिव बाबा యొక్క పాత్ర చాలా గొప్ప పాత్ర అయింది. అందరినీ సుఖీలుగా చేసేది ఎంత కష్టంతో కూడినటువంటి పని. फिर आराम करते हैं. इनका तो 84 जन्मों का पार्ट है. బ్రహ్మ బాబాది 84 జన్మల పాత్ర అయింది. శివబాబాది సంగమయుగంలోనే, తర్వాత ఆరాం విశ్రాంతి తీసుకుంటారు. ఇస్లామీ బౌద్ధ ఆది కే తో बाद में आते हैं. वह कोई ऑलराउंडर पार्ट नहीं बजाते हैं. ఇస్లామీ బౌద్ధ బుద్ధ వీళ్ళంతా తర్వాత వస్తారు. వీళ్ళు ఆల్రౌండ్ 84 జన్మల పాత్ర చెయ్యరు. ऑलराउंड पार्ट वालों को सुख कितना है. हम ही स्वर्ग के मालिक बन जाते हैं. ఆల్రౌండ్ పార్ట్ చేసే వాళ్ళకి సుఖం ఎంత ఉంటుంది. మనమే స్వర్గ మాలిక్ అయినాము. భారత్ స్వర్గ కహా జాలాతా హై. భారత్ని స్వర్గం అని చెప్తారు. ఖుషీ కితనీ హోతీ హై. हम अपने लिए स्वर्ग का राज्य स्थापना कर रहे हैं. మనము మన కోసం స్వర్గ రాజ్యాన్ని స్థాపన చేస్తూ ఉన్నాము. औरों को भी समझाना जो वह आकर अपने जीवन बना ले. అందరికీ తెలిపించాలి, అందరూ వచ్చి వాళ్ళ జీవనాన్ని ఉద్ధారం చేసుకోవాలి. तुम आए हो परमपिता परमात्मा से स्वर्ग का वस्त्र लेने के लिए. మనం ఇక్కడికి వచ్చినాము బాబా నుంచి స్వర్గ ఆస్తి తీసుకునేది. बुद्धि में अगर एम ऑब्जेक्ट नहीं होगी तो बाकी यहाँ बैठे क्या करेंगे. బుద్ధిలో లక్ష్యం అనేది ఉండాలి. అది లేదంటే ఇక్కడ వచ్చి కూర్చొని కూడా ఏం ప్రయోజనం ఉన్నది. బ్రాహ్మణ హై బ్రహ్మకే ముఖ వంశావళి. బ్రాహ్మణులు అంటేనే బ్రహ్మ ముఖ వంశావళి అయినారు. బేహద్ కా బాప్ బేహద్ కే బచ్చే లేతే హై. కితనే దేర్ బచ్చే హై. బేహద్దు తండ్రి బేహద్దు పిల్లలు తండ్రిది తీసుకుంటూ ఉన్నారు. బాబాకు బేహద్దు పిల్లలు ఉన్నారు. బ్రహ్మాకే బన్నేకే బిగర్ శ్రీ బాబా సే వర్షా లే నహీ సక్తే. బ్రహ్మ పిల్లలు కాంది శ్రీ బాబా యొక్క ఆస్తిని తీసుకోలేరు. భారత్ శ్రేష్టాచారి థా, వహా కోయి బూత్ నహీ థా. భారత్ శ్రేష్టాచారిగా ఉండేది, అప్పుడు ఎవరిలోనూ ఏ భూతాలు లేవు.
ఏక్ భీ భూత్ హై తో వ్యభిచారి న కహెంగే. ఒక్క భూతం ఉన్న వాళ్ళు వ్యభిచారిగా అయిపోతారు. భూతం కో బిల్కుల్ బగానా హై. భూతాలను, వికార భూతాలను మన నుంచి తరిమి వేయాలి. బాబాకు బహుత్ లిఖ బేస్తే హై. బాబా కామ్ కా భూత్ ఆయా పరంతు బచ్ గయా. బాబాకు చాలామంది లెటర్ రాస్తారు, బాబా కామ వికార భూతం వచ్చింది, అయితే నేను రక్షించబడినాను. బాబా కేతే హే బచ్చే తుఫాన్తో బహుత్ ఆయేంగే. బాబా చెప్తారు, పిల్లలు తుఫాన్ చాలా వస్తూ ఉంటాయి. కర్మేంద్రియం సే కోయి నహీ కర్నా భూతం కో బగానా. అయితే కర్మేంద్రియాల నుంచి ఎటువంటి చెడు కర్మ చేయకూడదు, మనకు వచ్చిన భూతాలను తరిమి వేయాలి. నహీ తో సూర్యవంశీ చంద్రవంశీ బన్ నహీ సక్తే. లేదంటే సూర్యవంశీయులు చంద్రవంశీయులు కాలేరు. ధ్యాన్ మే జానా भी अच्छा नहीं है क्योंकि माया बहुत प्रवेश हो जाती है. ధ్యానంలోకి వెళ్ళేది మంచి పద్ధతి కాదు, ఎందుకంటే మాయ చాలా ప్రవేశమవుతుంది. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बच्चों की रूहानी बाप दादा का नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा कर्मेंद्रियम से कोई भी विकर्म नहीं करना है. కర్మేంద్రియాలతో ఎటువంటి వికర్మ చేయరాదు. కోయి చలన్ నహీ చల్నీ హై జిస్సే అనేకోం కి బద్దువాయే నిక్లే. మన నడవడిక అటువంటిది ఉండకూడదు, అనేక మందికి శాపం ఇచ్చేదిగా ఉండకూడదు, తగిలేదిగా ఉండకూడదు. అపనే భవిష్య కా ఖ్యాల్ రఖ్ పుణ్య కర్మ కర్నా హై. మన భవిష్యత్తు గుర్తుపెట్టుకొని పుణ్యకర్మలే చేయాలి. अंदर जो भी कालापन है देहाभिमान के कारण भूतों की प्रवेशता है, उन्हें निकालने हैं. దేహాభిమానం కారణంగా భూతాలు ఏవైతే ప్రవేశమైనాయో వాటిని తొలగించుకోవాలి. జ్ఞాన్ సే అపనా శృంగార్ కన్ సపూత్ బచ్చా బన్నా. జ్ఞానంతో అలంకరించుకొని మంచి సుపుత్రులుగా అవ్వాలి. వరదాన్ बिजी रहने के सहज पुरुषार्थ द्वारा निरंतर योगी निरंतर सेवाधारी भव. బిజీగా ఉండే పురుషార్థం ద్వారా నిరంతర యోగి నిరంతర సేవాధారి భవ. బ్రాహ్మణ్ జనం హై సదా సేవాకే. బ్రాహ్మణ జన్మ అంటేనే సదా సేవ కోసమే ఉన్నది. जितना सेवा में बिजी रहेगा उतना सहज ही माया जीत बनेगा. ఎంత సేవలో బిజీగా ఉంటామో అంత సహజంగా మాయా జీత్ అవుతాము. इसलिए जरा भी बुद्धि को फुर्सत मिले तो सेवा में जुट जाओ. కాబట్టి కొంచెం టైం దొరికినా సేవలో నిమగ్నం అవ్వాలి. సేవాకే సిమై నహి సమయ గవావో. సేవ లేకుండా సమయాన్ని పోగొట్టుకోవద్దు. సంకల్ప సే సేవా కరో వాణి సే చాహే కరం సే. సంకల్పం ద్వారా సేవ చేయండి, వాచా ద్వారా లేదా కర్మనా ద్వారా సేవ చేయండి. अपने संपर्क और चलन द्वारा भी सेवा कर सकते. మన నడవడిక సంపర్కం ద్వారా కూడా సేవ చేయవచ్చు. సేవా మే బిజీ రహనా హీ సహజ్ పురుషార్థ్ హై. సేవలో బిజీగా ఉండేదే సహజ పురుషార్థం అయింది. బిజీ రహేంగే తో యుద్ధ సే చుటూ నిరంతర యోగి నిరంతర సేవాదారి బన్ జా. బిజీగా ఉన్నట్లయితే యుద్ధము నుంచి మనము విముక్తి అవుతాము, నిరంతర యోగి నిరంతర సేవాధారి అవుతాము. స్లోగన్ आत्मा को सदा तंदुरुस्त रखना है तो खुशी की खुराक खाते. ఆత్మ ఆరోగ్యంగా ఉండాలి అంటే సదా ఖుషి అనేటటువంటి ఔషధాన్ని సదా తింటూ ఉండాలి. అచ్చా, ఓం శాంతి.
सुबह सवेरे लेकर तेरा नाम प्रभु, करते हैं हम शुरू आज का काम प्रभु। सुबह सवेरे लेकर तेरा नाम प्रभु, करते हैं हम शुरू आज का काम प्रभु, करते हैं हम शुरू आज का काम प्रभु। शुद्ध भाव से तेरा ध्यान लगाए हम, विद्या का वरदान तुम्हीं से पाए हम। शुद्ध भाव से तेरा ध्यान लगाए हम, विद्या का वरदान तुम्हीं से पाए हम। हाँ, विद्या का वरदान तुम्हीं से पाए हम। तुम्हीं से है आगाज, तुम्हीं अंजाम प्रभु, करते हैं हम शुरू आज का काम प्रभु। सुबह सवेरे लेकर तेरा नाम प्रभु, करते हैं हम शुरू आज का काम प्रभु। गुरुओं का सत्कार कभी ना भूले हम, इतना बने महान गगन को छूले हम। गुरुओं का सत्कार कभी ना भूले हम, इतना बने महान गगन को छूले हम। हाँ, इतना बने महान गगन को छूले हम। तुम्हीं से है हर सुबह, तुम्हीं से शाम प्रभु, करते हैं हम शुरू आज का काम प्रभु। सुबह सवेरे लेकर तेरा